రోడ్డు భద్రత పాటిస్తూ ఆనందంగా జీవిద్దాం. మనం ఈరోజు ఈ వీడియోలో కృష్ణపట్నం పోర్టుకు వెళ్ళే దారి దగ్గర నిర్మిస్తున్న ఫ్లైఓవర్ పనులను అయితే మనం చూస్తున్నాం. ఇది నెల్లూరు నాయుడుపేట మధ్యలో కృష్ణపట్నం పోర్టుకు వెళ్ళే దారి దగ్గర హైవే మీద నిర్మిస్తున్న ఫ్లైఓవర్ ఇది. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వెహికల్ అన్నీ కూడా పోర్టుకు వెళ్ళడానికి ఖచ్చితంగా రోడ్డు క్రాస్ చేయాలి. ఆ క్రాస్ చేసే క్రమంలో కొన్నిసార్లు ట్రాఫిక్ జామ్లు అవుతాయి, కొన్నిసార్లు ప్రమాదాలు కూడా అవుతాయి. మనం రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవిద్దామని నిత్యం నా వీడియోలో చెప్తూనే ఉంటాను. ఎందుకు అంటే రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ఎవరి నిర్లక్ష్యమైనా కూడా దానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. అది అతివేగంగా కావచ్చు, ఇక్కడ లెఫ్ట్ నుంచి అలా మార్జిన్ లేకపోయినా కూడా చాలా వేగంగా ఎల్బో డేస్కి మరీ దూసిపోయింది ఒక కారు. ఇది ఇక్కడ మార్జిన్ లేదు అయినా దూసుకుపోయారు. ఇప్పుడు సడన్గా ముందుకు వెళ్ళగానే రైట్ సైడ్ నుంచి ఒక లారీ అయితే వచ్చింది. కృష్ణపట్నం పోర్ట్ నుంచి ఆ లారీ వస్తుందన్నమాట. అంటే ఇక్కడ పోర్టుకి వెళ్ళి వచ్చే లారీలన్నీ కూడా ఇక్కడైతే రోడ్డు అయితే క్రాస్ చేస్తాయి. సో అలా సడన్గా వచ్చింది. ఇక్కడ మార్జిన్ లేకపోయినా వెళ్ళాడు, ఎదురుకి వెళ్ళిన తర్వాత సడన్గా లారీ వచ్చింది. అంటే ఇటువంటి నిర్లక్ష్యాల వల్లే పెద్ద పెద్ద ప్రమాదాలు అయితే మనం నిత్యం రోడ్ల మీద చూస్తూ ఉన్నాం. కాబట్టి అటువంటి ప్రమాదాలు నివారించడం కొరకు ఇటువంటి ఫ్లైఓవర్లను అయితే మన కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారుల మీద అయితే పెద్ద మొత్తంలో ఫ్లైఓవర్లను అయితే నిర్మించడం జరుగుతుంది. ఆ రకంగా అయినా సరే ప్రమాదాల శాతాన్ని తగ్గించాలని చెప్పని. అలాగా ఫ్లైఓవర్ నిర్మించిన తర్వాత కూడా అనేకమైన ప్రమాదాలు జరుగుతున్నాయి. దానికి మన నిర్లక్ష్యం ఒక ప్రధాన కారణంగా ఉంటుంది. ఫ్లైఓవర్లు ఉన్నాయి కదా, రోడ్లు బాగున్నాయి కదా అని చెప్పి మనం అనుకుంటున్నాం. వాటిని తిరిగి మళ్ళీ టోల్ రూపంలో మన దగ్గర నుంచి వసూలు చేస్తున్నా కూడా సౌకర్యం పెరిగింది. అలాగని మన నిర్లక్ష్యం మాత్రం పెరగకూడదు. రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు మన నిర్లక్ష్యం వల్ల కావచ్చు, ఇతరుల నిర్లక్ష్యం వల్ల కావచ్చు ప్రమాదాలకు లోనయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం అందరం కూడా రోడ్డు రూల్స్ అన్ని కూడా పాటించి క్షేమంగా గమ్యం చేరుదాం. రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవిద్దాం.